శని గ్రహం కుంభరాశిలో ఈ నెల 30 జూన్ 2024 నుంచి 15 నవంబర్ 2024 138 రోజులు వక్రస్థితిలో సంచారం చేస్తాడు. ఈ సంచార సమయంలో ద్వాదశ రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తారనేది ఈ వీడియోలో వివరణ చేస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శని వక్రగతిలో సంచారం ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అనేది ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. శని ఈ సంవత్సరం 2024లో జూన్ నెల 29 నుంచి వక్రగ మార్గంలో ప్రయాణిస్తూ నవంబర్ 15 వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. తర్వాత మళ్ళీ రుజుమార్గంలోకి వస్తాడు. ఈ 135 రోజుల పాటు శని వక్రగతిలో సంచారం చేయడం అనేది ఒక ప్రత్యేకమైన ఫలితాలను శని ఇస్తాడు. ఈ శని వక్రగతిలో ఉన్న సమయంలో, అంటే శని వక్రించడం అంటే రవి గ్రహానికి దూరంగా వెళ్ళడం అన్నమాట. వక్రించడం సాధారణంగా తన వెనుకున్న రాశిలోని ఫలితాలు ఇస్తాడు. కానీ ఈ సంవత్సరం ఈసారి రవి కుంభరాశిలోనే ఉంటూ కుంభరాశిలో మార్పు చెందకుండా కుంభరాశిలోనే వక్రగతిలో స్నేహాలను మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి 138 రోజుల తర్వాత రుజుమార్గంలోకి వస్తాడు. దీనికి వక్రగతి అంటే ఏంటంటే అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే, మనం రైల్లో ప్రయాణిస్తున్నాం అనుకోండి, మనకు ఎలా కనిపిస్తుంది? రైల్లో కూర్చున్నప్పుడు మన స్టేషన్లో రైలు ఆగినప్పుడు మన పక్క నుంచి ఒక రైలు వెళ్తుంటే మనం కూర్చున్న ట్రైన్ వెనక్కి వెళ్తున్నట్టుగా మనం భావిస్తాము. నిజంగా కూడా ట్రైన్ వెనక్కి వెళ్ళదు. మళ్ళీ రెండు వైపు చూస్తే ప్లాట్ఫామ్లోనే ఉంటుంది. కానీ కుడివైపు దిక్కు చూస్తే పక్క నుంచి రైలు వెళ్తున్నది ముందుకు వెళ్తుంది కదా, మనం కూర్చున్న రైలు డబ్బా వెనక్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే మనం రైలు ప్రయాణిస్తున్నప్పుడు బయటకు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అక్కడ రోడ్డు పైన ఉన్న చెట్లు, వాహనాలు కానీ పక్కవి కానీ ఏమైనా ఉంటే అవి మనం ముందుకు వెళ్తుంటే అవి వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తాయి. ఇది వక్రగతి అంటే యాక్చువల్గా జరిగే యథార్థ పరిస్థితి ఏంటంటే, ఏ గ్రహము వక్రం అనేది ఉండదు. వక్రము తన స్థితి నుంచి కొంత మార్పు, స్పీడు, తన యొక్క వేగాన్ని మార్పు చెందుతుందన్నమాట. ఈ ఖగోళంలో తమ ఖగోళంలో ఈ గ్రహాలు తమ కక్షల్లో తిరుగుతున్నప్పుడు ఒకటి వేగాన్ని అందుకొని ఒకటి వేగం తగ్గినప్పుడు అది భూమి మీద ఉండి చూస్తున్న మనకు అవి వెనక్కి వెళ్తున్నట్టుగా, ఏదైతే గ్రహము కొంత వేగం తగ్గుతుందో ఆ గ్రహము మనకు వక్రంలో అయినట్టుగా కనిపిస్తుంది. ఇది వక్రగతి యొక్క అర్థం చేసుకోవడానికి అన్నమాట. అయితే ఈ శని కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రగతిని పొంది జూన్ 30వ తారీఖు నుంచి 15 నవంబర్ వరకు 135 రోజుల పాటు వక్రస్థితిలో ఉంటాడు. ఈ వక్రస్థితిలో వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే, ఏదైనా గ్రహం వక్రగతిలో ఉన్నప్పుడు తన బలాన్ని కొంత ఎక్కువగా తీసుకోవడం వల్ల, సూర్యునికి దూరంగా వెళ్ళడం వల్ల ఆ గ్రహం యొక్క బలం పెరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా రవిచంద్రులకు వక్రగతి ఉండదు. కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. రాహుగతులు ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటారు. ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సమయంలో కొంతకాలం వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటాయి. దానివల్ల మానవ జీవితాల్లో కొంత మార్పులు, కొన్ని ఫలితాలు ప్రతికూలంగాను, కొన్ని ఫలితాలు వ్యతిరేకంగాను, కొన్ని అద్భుతాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే చాలా ఒక రకంగా చెప్పాలంటే శని భగవానుడు వారికి అష్టమంలో కానీ ఏలినాటి శని ఉందనుకోండి, అలాంటి వారికి ఏదో ఇబ్బందులు కలుగుతుంటే ఈ వక్రగతిలో ఉన్న శని సంచార సమయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. దానివల్ల వాళ్ళకి జరగకూడని పనులన్నీ కూడా జరుగుతాయి. ఏవైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరో అలాంటివన్నీ కూడా, ఎక్స్పెక్ట్ చేయని పనులన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. అలాగే ఎవరికైతే జాతకంలోనే శని వక్రంలో ఉన్నాడో వారికి ఆ దశ, శని మహాదశ వచ్చినప్పుడు, ఈ శని వక్రంలో వచ్చినప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా శని వక్రగతిలో ఈ 135 రోజులు చాలా అద్భుతమైన ఫలితాలు
ఇస్తాడనమాట. ఈ శని ఈ వక్రగతిలో సంచారం చేసే సమయంలో ముఖ్యంగా అనుకూల ఫలితాలు పొందే రాశులు ఏంటంటే వృశ్చికము, సింహము, మీనరాశులకు చాలా అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రతికూల ఫలితాలు పొందే రాశులు ఏంటంటే కుంభరాశి, మకర రాశి, ధనుస్సు రాశి, మిథున రాశి, తులారాశులు. వీటికి మిగతా రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశులకు ప్రతికూల ఫలితాలు లభిస్తాయి అన్నమాట. ఇకపోతే ఈ ఒక్కొక్క రాశి విషయంలో మనం ఇప్పుడు పరిశీలిస్తే ఒక్కొక్క రాశికి ఎలా ఉన్నాయనే ఈ శని భగవాన్ యొక్క వక్ర గతి సమయంలో ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో పరిశీలిద్దాం. ఈ మేషరాశి వారికి ఏకాదశ స్థానమైన కుంభరాశి ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం ఉంది. 11వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు. శని 30 నెలలు ఇదే రాశిలో ఉంటాడు కాబట్టి నెలకు 1 డిగ్రీ చొప్పున 30 నెలల్లో 30 డిగ్రీలు పూర్తి చేస్తాడు. ఈ రకంగా చేయడం వల్ల ఈ శని ఈ వక్రగతి సమయంలో మేషరాశి వారికి లాభస్థానంలో ఉంటాడు. కర్మస్థానాధిపతి కూడా కాబట్టి వక్రస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారని పరిశీలిస్తే అతని ఈ రాశి వారికి జ్యేష్ఠ సోదర స్థానం అవుతుంది. ఇది లాభస్థానము. ఈ జ్యేష్ఠ స్థానం అంటే అన్నదమ్ములు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి మంచి లాభాలు రావడం, వాళ్ళ జీవితంలో వృద్ధి కలుగుతుందన్నమాట. వ్యాపారంలో విషయాల్లో మాత్రం ప్రతికూలత ఏర్పడుతుంది. కొంత విదేశీయోగం విషయంలో కూడా కొంత ప్రతికూలత ఏర్పడుతుంది. మామూలుగా అయితే 11వ స్థానంలో ఉన్నప్పుడు శని ఏకాదశ స్థానంలో వచ్చే ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం, సంతాన ప్రాప్తి, సంతోషము, ప్రయత్న కార్యాలు అన్నీ కూడా విజయాలు లభిస్తాయి. కానీ ఈ శని ఎప్పుడైతే ఈ 11వ స్థానంలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు అప్పుడు కొంత ప్రతికూల పరిస్థితులనే ఇస్తాడన్నమాట. ఇది కర్మకు సంబంధించిన స్థానము. 10వ స్థానం కర్మస్థానం కదా. కర్మస్థానాధిపతి 11వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగం కానీ వేరే ఉద్యోగంలోకి మారడము, చేయడం లాంటి పనులు కూడా జరగవచ్చు. లేదా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ జరిగి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ జరిగి దూర ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు రావచ్చు. అలాగే వీళ్ళు తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడం, స్వదేశాల్లో ఉండేవారు విదేశాలకు వెళ్ళడం లాంటి మార్పులు జరుగుతుంటాయి. ధార్మికంగా కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టే విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం. ఎందుకంటే మేషరాశి వారికి వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. కుటుంబ స్థానంలో ధనకారకుడు ఉన్నప్పటికీ కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ధన విషయాల్లో తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వక్రస్థితి సమయంలో చేస్తే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉండగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ వాళ్ళు చేద్దామన్నా కూడా పనులు సాగకుండా ఇబ్బంది కలుగుతుంటుంది. కుటుంబంలో కొంత చేసిన గొడవలు కూడా వచ్చే అవకాశం కాబట్టి మౌనంగా ఉండడం మంచిది. ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వీరికి. వీరు ఆరాధించాల్సిన దైవం ఏంటంటే శనిగ్రహాలకు సంబంధించిన దర్శనతకృత శని స్తోత్రాన్ని, అలాగే కుజరాశి కాబట్టి కుజుడు అధిపతి కాబట్టి మేషరాశికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవడము, లక్ష్మీ సింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల అధిక శుభఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఈ కుజగ్రహానికి సంబంధించిన ధరణి గర్భ సంభూతం విద్యుత్కాం సమగ్రహం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణహం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం వల్ల శనికి సంబంధించిన నీలాంజన సమభాసం రౌద్రం యమాగ్రహం ఛాయ వార్తాండ సంభూతం తం నమాన్ శ్రేష్ఠ అనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగుతాయి. నల్లని పదార్థాలు ఉంటే దానం చేయడము, ఎవరికి గొడుగులు కానీ హెల్మెట్లు కానీ పూజారులకు కానీ బీదవారికి కానీ హాస్టల్లో పళ్ళు దానం చేయడం వల్ల కొంత మీకు ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.